ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈడిఎస్ 10లో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే మనకి ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం లేదు, 90 మినిట్స్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ లింకే కాదు, డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ లింక్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. గ్రీన్ స్క్రీన్ వీడియో, బ్యాక్గ్రౌండ్ వీడియో, రెండు వీడియోలని వీడియో ట్రాక్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు ఈ రెండింటికి సౌండ్ అవసరం లేదు, ఈ సౌండ్ల వరకు డిలీట్ చేస్తున్నా. మన సౌండ్ డిలీట్ చేయాలి అంటే షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. వీడియో సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఏ అన్నా ఉంటే ఆడియో డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ వీడియో కూడా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఏ. నెక్స్ట్ నాకు గ్రీన్ స్క్రీన్ వీడియో పైన ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వీడియో కింద ఉండాలి. గ్రీన్ స్క్రీన్ వీడియో పైన ఉండేలాగా సెట్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు టైం లైన్ కొంచెం జూమ్ అవ్వాలి, జూమ్ చేసా. బ్యాక్గ్రౌండ్ వీడియో గ్రీన్ స్క్రీన్ వీడియో కన్నా ఎక్కువ ఉంది, ట్రిమ్ చేసి కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్లో ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్లో కీయర్స్ ఫోల్డర్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి క్రోమా కీ అని ఉంది కదా. మనకి అన్ని సాఫ్ట్వేర్లో అయితే మనం క్రోమా కీ అనేది గ్రీన్ స్క్రీన్ వీడియో మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. కానీ ఈ సాఫ్ట్వేర్లో వచ్చేటప్పటికి మన గ్రీన్ స్క్రీన్ వీడియో, బ్యాక్గ్రౌండ్ వీడియో మధ్యలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చూడండి, నీ మధ్యలో ఒక లైన్ కింద కనబడుతుంది కదా, ఈ రెండింటి మధ్యలో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మనకి ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయిపోద్ది. ఈ క్రోమా కీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి రైట్ సైడ్ కింద ఉంటాయి. ఇక్కడ క్రోమా కీ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇలా డబుల్ క్లిక్ చేయగానే మనం క్రోమా కీకి సంబంధించిన ప్రాపర్టీస్లోకి వెళ్తాం. ఇక్కడ మనకి రేంజ్, పవర్ ఉంటాయి. దీని ద్వారా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. నేను వచ్చేటప్పటికి థర్డ్ వన్ యూస్ చేస్తున్నా. నాకు ఇది వచ్చేటప్పటికి పైకి ఉండాలి. నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ ఇలాగా కొంచెం ఇటు రొటేట్ అవ్వాలి. నాకు ఇలా సరిపోద్ది. ఇలా మూవ్ చేసి పొజిషన్ చూడండి, ఇంకా మనం చేంజ్ చేసామంటే ఇక్కడ మనకి చేంజ్ అయిపోద్ది. మనకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకొని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఓకే అంటున్నా. ఇప్పుడు మనం ప్లే చేసామంటే మనకి పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయ్యి వీడియో అన్నది ప్లే అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.